విశాఖ తీరంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాదాపు 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూను ఆపివేశారు. మరోవైపు 6 మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. రెస్క్యూ కంటిన్యూ చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు బోటు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి నేడు సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించిన రిపోర్ట్ అందనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా త్రిసభ్య కమిటీ ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అటు బాధిత మత్స్యకార కుటుంబాలకు తక్షణ సాయం కింద 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, సముద్రంలో గల్లంతైన 6 మత్స్యకారుల కోసం 3 రోజులుగా సముద్రం అంతా జల్లెడ పెడుతున్న ఫలితం లేకపోయింది. దాదాపుగా 3 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగినప్పటికీ వారిలో ఒక్కరి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. ఎందుకంటే నిన్న 72 గంటల పాటు నిబంధనల ప్రకారం 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తారు. అయితే 72 గంటలు ముగిసినప్పటికీ వారి ఆచూకీ అనేది లభ్యం కాలేదు. అయితే దీంతో మత్స్యకారులు అలాగే అక్కడ అధికారులు సైతం కూడా వారి ఆచూకీ కోసం ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు అర్ధరాత్రి వరకు కూడా అంటే నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. అయినప్పటికీ ఎవరి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక తమ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మత్స్యకారులు సైతం కూడా ఆందోళనలో ఉన్నారు. తమ వారు తిరిగి వస్తారన్న ఆశలు సైతం కూడా ప్రస్తుతానికి వాళ్ళు సజీవంగానే నమ్ముతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా వారికి తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయలు అందించాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి అచ్చెన్నాయుడు సైతం కూడా ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో మంత్రి కొల్లు రవీంద్ర సైతం కూడా అక్కడికి చేరుకొని మత్స్యకారులను పరామర్శించనున్నారు. అయితే ప్రస్తుతానికి త్రిసభ్య కమిటీని సైతం కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించి ఈ 3 రోజులు జరిగిన తీరు, ఎక్కడెక్కడ గాలించారు, ఈ విధానాలన్నింటినీ కూడా సెర్చ్ రిపోర్ట్ మొత్తం కూడా త్రిసభ్య కమిటీకి అందజేయనుంది. త్రిసభ్య కమిటీ ఆ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను సైతం కూడా ప్రభుత్వానికి అందజేయనుంది. దాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ 6 మత్స్యకారులు ఆచూకీ ఇప్పటికి వరకు కూడా కనుగొనలేదు. కానీ ఏదైతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ కార్యక్రమ ఒక్కడు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ ముగిసిన నేపథ్యంలో మత్స్యకారుల్లో మరింత ఆందోళన అయితే నెలకొని ఉంది. వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తమ వారి ఆచూకీ కనుగొనేందుకు మరిన్నిగా వెతకాలంటూ కూడా వారు ప్రాధాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సైతం కూడా తీర ప్రాంతాల మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. అక్కడ ఈ ఏదైతే తీర ప్రాంతాల వద్ద ఏమైనా బాడీస్ ఉన్నా కానీ, అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నా కానీ, ఏమన్నా వచ్చినా కానీ తక్షణమే సమాచారం అందించాలంటూ కూడా కలెక్టర్ సైతం కూడా తీర ప్రాంత గస్తీని సైతం కూడా ముమ్మరం చేశారు. రైట్ జార్జ్.